లోక కళ్యాణార్థమై ఓరుగల్లులోని అతి ప్రాచీన దేవాలయమైన కాకతీయుల ఆరాధ్య దైవం శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి శరణవరాత్రులు అంగరంగ వైభవంగా జ్యోతి ప్రజ్వలనతో పశ్చిమ నియోజక శాసనసభ్యులు నాయని రాజేంద్రరెడ్డి నీలిమ దంపతులచే ఆరంభించి దేవాలయ వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని వైదిక బృందంచే విశేష సంకల్పం వేద పారాయణ చండీ పారాయణ సంకల్పంతో చండీ హోమం ప్రారంభించబడింది. ఇట్టి ఉత్సవాలకు విచ్చేసిన శాసనసభ్యులు అమ్మవారిని దర్శించి దేవాలయం ఇంకా అభివృద్ధి కొరకై వ్యక్తిగతంగా సహకారం అందిస్తారని దేవాలయ అర్చకులు నాగిళ్ల శంకర్ శర్మ షణ్ముఖ శర్మలు అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి ఆశీర్వచనాన్ని అందించారు. వారి వెంట 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, దేవాలయ అభివృద్ధి కార్యకర్త ముక్కా ప్రకాష్ రాజ్ కుమార్, మాదాసు మోగిలయ్య, సదానందం, సంతోష్ పండితులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దివ్యక్షేత్రంలో శారదీయ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిగా అలంకరణ చేసుకుని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ గాయత్రీమాత అమ్మవారికి బాల త్రిపుర సుందరీదేవి రూపంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, నవగ్రహ ఆవాహిత దేవత పూజలు నిర్వహించుకొని అనంతరం అఖండ దీపారాధన నిర్వహించుకొని దేవాలయ చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేయడమైంది. అనంతరం చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ అయినవోలు సాయికృష్ణ శర్మ మంత్రోచ్చరణతో అమ్మవారికి చతుష్టష్టి ఉపాచార, లలిత, నవదుర్గ అష్టోత్తర పూజలు నిర్వహించారు. దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, ఉమారాణి, సునంద, కల్పన, ఉమాదేవి, జయమ్మ, అరుణ, సుధా, మంజుల, మహేష్, పవన్, తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్థ ప్రసాద, అన్న ప్రసాద వితరణ అన్నపూర్ణ భవన్లో నిర్వహించారు. भवानी माता की
శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో శ్రీ శారదా నవరాత్రి ఉత్సవాలు ఈరోజు చక్కగా అంకురార్పణతో గణపతి ఆరాధనతో మొదలై ఇక ఈ 9 రోజులు కూడా మనందరినీ కూడా అనుగ్రహించడానికి మొట్టమొదటి అవతారంగా బాలాత్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తున్న అమ్మవారు అందరూ కూడా దర్శించి ప్రతిరోజు ఉదయం సాయంకాలం వేళల్లో కుంకుమార్చనలో పాల్గొని అలాగే ప్రతిరోజు రాత్రి 8:30 అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని అన్నప్రసాదాన్ని అందరూ స్వీకరించాలని ఆ అమ్మవారి కృపకు మీరు పాత్రులు కాగలరని కోరుకుంటూ